ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్నే మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి క్షేమంగా ఉన్నారని, ఆధ్యాత్మికంగా శారీరకంగా అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నారని విశ్వసించి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినము దేవుని వాక్కు, ఎందుకంటే ప్రతిదినము మనకు ఎదురవుతున్న అనేక సమస్యలను అధిగమించాలంటే, అనేక సవాళ్లను ఎదుర్కొనాలంటే దేవుని వాక్కు మనకు కావాలి. ఆయన మాట సెలవిస్తే మనం బ్రతుకుతాం. ఆయన మాట సెలవిస్తే మన బ్రతుకు మారిపోతుంది, మన చరిత్ర మారిపోతుంది. ఈ లోకంలో అనేక మంది మనతో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆ మాటలేవి కూడా మనల్ని మార్చలేవు, మన జీవితాన్ని బాగు చేయలేవు. అందుకే ఉదయాన్నే దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనుషులు ఏమంటున్నా ఆ మాటలన్నీ ప్రక్కన పెట్టి దేవుని వాక్కును పట్టుకోండి. ఎందుకంటే ఆ మాట మాత్రమే శాశ్వతమైనది. ఆ మాట నీ జీవితంలో నెరవేరుతుంది. ఆ మాటను బట్టి ధైర్యం తెచ్చుకోండి. ప్రాముఖ్యంగా మీరు ఏ సమస్యతో సతమతమైపోతూ ఉన్నా, ఏ బాధ మీ గుండెల్లో ఉన్నా, తప్పకుండా మీ ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. దేవుడు నా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి మీ అందరి కొరకు మానక ప్రార్థిస్తున్నాను. దేవుడు నా హృదయంలో పెట్టిన భారం అదే. ఈ మాటలు వింటున్న మీరు కూడా తప్పకుండా మీకు అనుకూలమైతే కామెంట్స్ అన్ని చదవండి. మన ఆత్మీయ కుటుంబంలో సమస్యలతో ఉన్న ప్రతి ఒక్కరిని గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. వాక్యం అనంతరం మనందరం కూడా అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ వాగ్దానాన్ని వింటున్న మీరు ఒకవేళ అనారోగ్యంతో ఉన్న, బాధలో ఉన్న, ఏ బంధకంతో ఏ సమస్యతో ఉన్నా తప్పక చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మకు లొంగిపోండి. ఆయన మీ జీవితాలను మార్చబోతున్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటకు విధేయత చూపిన ప్రతి విధేయత వెనుక గొప్ప ఆశీర్వాదం ఉంది. ఈరోజు దేవుడు నీతో అదే మాట్లాడుతున్నారు. నీవు గనక ఆయన నీకేది చెప్పారో, ఎలా జీవించమని చెప్పారో, ఏది చేయాలని చెప్పారో, ఏ మాట నీకు అనుగ్రహించారో దానికి నువ్వు సమ్మతించి ఆ మాట వింటే మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారు. ఇంతవరకు నష్టమే చూచారేమో, ఇంతవరకు మీ జీవితంలో చెడే చూచారేమో, అయితే ఇక నుండి మీ జీవితంలో, మీ కుటుంబంలో మీరు మంచిని చూడబోతున్నారు. నీవు నమ్మిన మంచి దేవుడు భూమి యొక్క మంచి పదార్థములను ఆయన నీకు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి భూమిని, సర్వ సృష్టిని, భూమి మీద ఉన్న మంచి జీవులను అన్నిటినీ మన కోసమే సృష్టించారు, మన కోసమే సిద్ధపరిచారు. కానీ అనేక సార్లు మనం ఆయనను వ్యతిరేకించి ఆయన మాట వినకపోవడం వల్ల, ఆయనకి ఇష్టం లేని మార్గంలో వెళ్తుండడం వల్ల దేవుడు సిద్ధపరిచిన వాటిని స్వతంత్రించుకోలేకపోతున్నాం. ఈ లోకంలో అనేక సార్లు మనుషుల మాటలు విని, స్నేహితుల మాటలు విని, బంధువుల మాటలు విని, మనకు తెలిసిన వారి మాటలు విని దేవుని మాటను వ్యతిరేకిస్తూ ఆయనకు దూరమై ఆయన ఇచ్చే మంచి ఈవులనన్నిటి కూడా కోల్పోతున్నాం. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు అని. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని కూడా దేవుడు సెలవిస్తున్నారు. చూడండి, బైబిల్ గ్రంథంలో యోనాని గురించి మనం చదివినప్పుడు ఆయన ఎంతో భక్తుడిగా ఉండేవాడు, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్న వ్యక్తే. అయితే ఒకరోజు మాత్రం దేవుడు ఒక చోటకు వెళ్ళమంటే ఆ మాట కాదని వేరొక చోట వెళ్తూ ఉంటాడు. దేవుడు చెప్పిన మాటని చేయలేక ఓడెక్కి వేరే ప్రదేశానికి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే భయంకరమైన తుఫాను ఎదురవుతుంది. ఆ భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు
ఆ తుఫానులో ఆ ఓడలో ఉన్న వారందరికీ ఏం చేయాలో తోచక ఇంత ఉపద్రవం ఎవరి ద్వారా వచ్చింది అని ఓడ అడుగు భాగానికి వెళ్ళినప్పుడు యోనా ఆ ఓడ అడుగు భాగంలోనికి వెళ్ళి దేవునికి ముఖం చూపించలేక దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాననే బాధతో దుఃఖంతో పడుకొని ఉంటాడు. నన్ను బట్టి ఈ ఉపద్రవం వచ్చింది, నన్ను సముద్రంలో పడవేయండి అని చెప్తాడు. అప్పుడు యోనాను సముద్రంలో పడవేస్తారు. చూడండి, దేవుని మాట వినకుండా వెళ్ళిపోతున్నాడు. అయితే దేవుని మాట వినకపోవడం వల్ల అక్కడ చాలా శ్రమ ఎదురైంది, చాలా కష్టం ఎదురైంది. భయంకరమైన మరణ పాశంలోనికి వెళ్ళిపోయాడు. సముద్రంలో పడవేయగానే చేప మృంగివేయడం వల్ల చేప కడుపులో నుండి మరణాంధకారంలో ఉన్నానయ్యా, గాఢాంధకారపు లోయలో ఉన్నానయ్యా తండ్రి, ఇదిగో నీ మాట వినకుండా నేను వెళ్ళిపోయాను, అందుకే భయంకరమైన ఉపద్రవం ఎదుర్కొన్నానయ్యా, నన్ను క్షమించండి అయ్యా అని ఆ చేప కడుపులోండి ప్రార్థిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు తిరిగి మరలా యోనా ప్రార్థన విని యోనాను బ్రతికిస్తాడు. అదేవిధంగా దేవుని మాట విన్న ఏలియా భక్తుడు మనం చూస్తే దేవుడు ఏలియాకు ఒకటి ఆజ్ఞాపించాడు, నీవు పలానా చోటుకు వెళ్ళు అని. ఏలియా దేవుని మాట ప్రకారంగా ఆయన ఆజ్ఞాపించాడు, ఆయన చెప్పాడు, ఆయన తప్పక నన్ను నడిపిస్తాడని విశ్వాసంతో దేవుని మాట పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. త్రాగడానికి కానీ తినడానికి కానీ ఏమీ లేని పరిస్థితిలో, ఏమీ లేకపోయినా దేవుడు ఉన్నాడు నాకు, దేవుని మాట ప్రకారంగా నేను వెళ్తానని వెళ్ళిపోయాడు. ఏమీ లేని ప్రదేశంలో, త్రాగడానికి లేని తినడానికి లేని ప్రదేశంలో ఏలియాను దేవుడు కాకుల ద్వారా పోషించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మాట విన్న ఏలియాను ఆకలితో ఉంచలేదు దేవుడు, ఏలియాను పోషించాడు, అద్భుతకరంగా ఏలియాను నడిపించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట కొన్నిసార్లు మనకు కష్టంగా ఉండొచ్చు. అయ్యో, నేను ఇది ఎలా పాటించగలను, దేవుని మాట నేను ఎలా చేయగలను, ఇది చాలా కష్టంగా ఉందని అనిపిస్తున్నప్పటికీ కూడా దేవుని మాటకు లోబడితే, ఆయన చెప్పిన దానికి నీవు గనక శిరస వహిస్తే, ఆయన మాట ప్రకారంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే నిన్ను కూడా ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, అద్భుతకరంగా నిన్ను నడిపిస్తాడు. అది ఆహారం లేని చోటైనా నీకు ఆహారం ఇస్తాడు, ఏమీ లేని ప్రదేశంలోనైనా నీ కొరకైనా సిద్ధపరుస్తాడు. అదే ఒకవేళ ఆయన మాట వినకుండా యోనా వలె ఆయన మాటకి వ్యతిరేకంగా వెళ్ళిపోతుంటే మన జీవితంలో భయంకరమైనవి ఎదుర్కొంటాం. ఎందుకంటే ఆయన మాట మనను సురక్షితంగా ఉంచుతుంది, ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది, ఆయన మాటలో ఎంతో శక్తి ఉంది. ఆ మాట నిన్ను పాపం నుండి విడిపిస్తుంది, ఆ మాట నీవే రోగంతోనే నిన్ను స్వస్థపరుస్తుంది. ఆయన ఒక్క మాట సెలవిస్తే నీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆయన ఒక్క మాట సెలవిస్తే నీ జీవితంలో నూతన సృష్టి జరుగుతుంది, నూతన జీవనం నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ ఇంతవరకు మంచినేమి చూడలేకపోయారా, అంత నష్టమే చూచారా, జీవితం అంతా కష్టంగానే గడుస్తుంది అనుకుంటున్నారా? అయితే ఈరోజు తండ్రి ఒక్క మాట సెలవేయండి అయ్యా, నేను మీ మాట వింటానయ్యా, నీ మాట మాత్రమే నాకు చాలయ్యా, మీరుంటే నాకు చాలయ్యా అని ఆయన మాట కోసం ఎదురు చూడండి. ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాటని వింటే నీ జీవితంలో ఎంతవరకు చూడని అద్భుతాలు చూస్తావు, నీ జీవితంలో ఎంతవరకు చూడని అద్భుతాలు చూస్తావు. కాబట్టి ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని వింటున్నారో ఈరోజు ప్రభు చేతులకు సమర్పించుకోండి. నీ మాట ఇంతవరకు నేను త్రోసివేశానయ్యా, మీరు చెప్పినవి చేయడం కష్టమని నీకు దూరంగా ఉన్నాను, అయితే ఇప్పుడు నీ చేతులకు అప్పగించుకుంటున్నానని మనల్ని మనం దేవుని చేతులకు అప్పగించుకుంటూ ప్రార్థన చేద్దామా? ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ
చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకిదియు కదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఈరోజు మరలా మమ్మల్ని సజీవులుగా నిలిపి మరలా మాతో స్పష్టంగా మాట్లాడారు తండ్రి. మీరు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి, ఈ నూతన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారని వాగ్దానం చేశారు. అవును తండ్రి, మనుషులమైన మాకు మీరు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మమ్మల్ని బలవంత పెట్టడం లేదు, ఏది కూడా స్వేచ్ఛగా మమ్మల్ని విడిచిపెట్టారయ్యా. మేము మా ఇష్టానుసారంగా మేము సమ్మతించి నీ మాట వింటే, మేము సమ్మతించి నిన్ను మేము సమ్మతించి నిన్ను అంగీకరిస్తే, మేము సమ్మతించి నీ బిడ్డలుగా ఉండమని ఇష్టపడితే, మేము నీ బిడ్డలుగా ఉండడానికి సమ్మతిస్తే, మేము హృదయపూర్వకంగానే ఇష్టపడితే మీరు మమ్మల్ని అంగీకరిస్తారు తండ్రి. ఎప్పుడు కూడా మమ్మల్ని బలవంతంగా నీ దగ్గరికి లాక్కోరు. అందుకే మేము ఇష్టపడి, మేము సమ్మతించి నీ మాట వింటే మంచి ఈవులతో మమ్మల్ని నింపుతావు. మేము ఏదైతే అడుగుతున్నామో వాటిలో మంచిది మాకు అనుగ్రహిస్తారు. అందువల్ల ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వారిని నీ చేతులకు అప్పగించుకోవడానికి సహాయం చేయండి. ప్రాముఖ్యంగా ఎంతమంది అయితే సమస్యల శోధనలో ఉండి వారి ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారయ్యా, ప్రతి ఒక్కరిని కొన్ని గాయపడిన చేతులకు అప్పగించుకుంటున్నాను. వారి ప్రతి సమస్యని యేసునామములో గద్దిస్తున్నాను. ప్రతి వేదనకరమైన పరిస్థితిని యేసునామములో గద్దిస్తున్నాను. ప్రతి బాధను, ప్రతి చింతను యేసునామములో గద్దిస్తూ అద్భుతకరమైన విడుదలిచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు బాధలో ఉన్నారా? దేవుని మాటను వ్యతిరేకించి నష్టపోయారా? అయితే ఈరోజు తిరిగి దేవుని దగ్గరికి రండి. అయ్యా, ఇది మొదలుకొని మాట వింటానయ్యా అని ఒక వాగ్దానం చేసుకోండి. ఆయన మాట నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తుంది. అనేక అద్భుతాలు మీరు చూడబోతున్నారు. దేవుడు నాతోనే మాట్లాడాడని వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.